మీరు చేశారా మరి స్మోక్? నో, ఐ డ్రింక్ బట్ నో స్మోకింగ్. ఏం డ్రింక్ చేస్తారు? ఎక్కువ వైన్, రెగ్యులర్ బేసిస్లో వైన్ దొరకకపోతే వోడ్కా ఐల్ గో ఫర్. ఇంకా ఇప్పటిదాకా టేస్ట్ చేసిన బ్రాండ్స్? ఓన్లీ వైన్ అండ్ వోడ్కానే, ఇంకా నథింగ్ ఎల్స్. ఇంకా దేనికి వెళ్ళను. వైన్ కూడా ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ కదా, అది కూడా 1 గ్లాస్ 130 ml or 160 ml తాగాలి వైన్ అయితే ఎవ్రీడే. బట్ ఒకవేళ ఇంకా మనం పార్టీలో ఉన్నామంటే ఆబ్వియస్లీ 130 or 60 ml మనకి సరిపోదు. సో అప్పుడు కొంచెం ఎక్కువ తాగుతాం, మేబీ హాఫ్ బాటిల్ ఆర్ సంథింగ్. లేదు అది దొరకలేదు, అవైలబుల్ లేదు, పాసిబుల్ లేదు అంటే ఐ గో ఫర్ వోడ్కా. దట్స్ ఆల్. అది కూడా చాలా రేర్ ఇన్ ద సెన్స్ దట్ ఓన్లీ ఫర్ పార్టీస్. ఏదైనా ఖచ్చితంగా ఈ పార్టీకి అటెండ్ అవ్వాలి, పార్టీలో నేను తాగాలి అంటే దట్ నాట్ ఇన్ హైదరాబాద్, నాట్ విత్ హైదరాబాద్ ఫ్రెండ్స్, ఓన్లీ విత్ వైజాగ్ ఫ్రెండ్స్. ఓకే, ఎందుకలా? ఓన్లీ విత్ మై గర్ల్స్ గ్యాంగ్, ఇంకెవరు ఉండకూడదు. ఓకే, కంఫర్టా గర్ల్స్ గ్యాంగ్ అయితే? యా. ఎలా ఉంటుంది నిజంగా గర్ల్స్ గ్యాంగ్ పార్టీకి వెళ్తే, ఒక పబ్కి వెళ్తే? మేము పబ్ చాలా తక్కువ, మేము ఎక్కువ హౌస్ పార్టీసే అటెండ్ అవుతాం, హౌస్ పార్టీసే చేసుకుంటాం. ఏం లేదు, జస్ట్ గర్ల్స్ ఫస్ట్ తాగుతాం, తాగిన తర్వాత ఒక్కొక్కల చరిత్రలు తీస్తాం, ఒక్కొక్కరు ఎక్సెల్ కోసం తిట్టుకొని మాట్లాడుకొని ఆడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఇదైంది, ఆ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయికి కాల్ చేయి, నువ్వు ఇప్పుడే కాల్ చేయి, ఆ అమ్మాయికి కాల్ చేస్తాం, మేము తిట్టేస్తాం, గొడవలు తెచ్చుకుంటాం. నెక్స్ట్ డే మాకు గుర్తొస్తుంది, నేను నైట్ మనం ఈ అమ్మాయితో పెంట పెట్టుకున్నాం, పద ఈరోజు గొడవకి వెళ్దాం పద. ఇలా ఉంటుంది లిటరల్గా అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏడుస్తుంది, ఒక అమ్మాయి ఏమో ఎక్స్కి కాల్ చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో ఈ అమ్మాయి తిడుతుంది, ఇంకోలేమో మేము మాట్లాడుకుంటాం. లైఫ్లోనే మనం ఇలా చేయాలి, ఇది మన డ్రీమ్ కార్, ఇది మన డ్రీమ్ హౌస్, ఇది మనం బిల్డ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ నుంచి మనం థర్డ్ స్టెప్ ఎక్కకూడదు, ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ ఎక్కి అప్పుడు థర్డ్ స్టెప్. ఇవి ఈ ఒక 4-5 కూర్చొని ఇలా మాట్లాడుకుంటాం. అసలు క్రేజీ ఉంటుంది అమ్మాయిలతో. ఓకే, నిజంగా గర్ల్స్ గ్యాంగ్ అంటే ఏంటి, ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడుకునేది కానీ పర్టికులర్గా? ఎక్కువ అమ్మాయిలు మాట్లాడుకునేది ఐదర్ ఫ్యామిలీ ట్రామాస్, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా ఏదైనా ఫ్యామిలీ ట్రామాస్ ఉంటే ఫ్యామిలీ ట్రామాస్ షేర్ చేసుకుంటాం. అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే, లేదంటే ఎక్స్ ఉంటే ఎందుకు ఎక్స్ అయ్యాడు, లేదంటే బాయ్ ఫ్రెండ్తో ఏం ప్రాబ్లమ్స్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాం ఇది. అండ్ దెన్ థర్డ్ వచ్చేసి ఆర్ పర్సనల్ గ్రోత్. లెటెస్ట్ టేక్, నేను ఇంటూ యాక్టింగ్ అండ్ మోడలింగ్, ఇంకొక అమ్మాయి యూఎస్లో ఉంటుంది, తను వచ్చినప్పుడు మేము కలుస్తాము, అప్పుడు పార్టీ చేసుకుంటాం, అక్కడ వర్క్ ఎలా ఉంది. ఇంకొక అమ్మాయి ఆంటర్ప్రెనర్, ఇంకొక అమ్మాయి కంప్లీట్ షీస్ ఇంటూ బిజినెస్, అంటే ఇంకొకరి బిజినెస్ షీ హ్యాండిల్స్ అనమాట. ఇంకొక అమ్మాయి కార్పొరేట్ వరల్డ్. ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాం, అందరం డిఫరెంట్ స్ట్రీమే, ఎవరిది మ్యాచ్ కూడా అవ్వదు. సో అందరిది డిఫరెంట్ స్ట్రీమ్ కదా, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయితే వాళ్ళ ఎలా ఉంటుంది, నీ స్ట్రీమ్లో ఏంటి, ప్రాన్స్ అండ్ కాన్స్, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుకుంటాం థర్డ్ స్టేజ్లో. అండ్ అట్ లాస్ట్ హౌ వీ హ్యావ్ టు గ్రో. అంటే నా ఫ్రెండ్ సర్కిల్ టు బీ ఆనెస్ట్ సో బ్లెస్డ్, టచ్వుడ్, వాళ్ళకి ఎవ్వరికి ఈ జలస్ అని కానీ, లేదా కుళ్ళుకోవడం, లేదంటే ఈ అమ్మాయి గ్రో అవుతుంది ఎలాగైనా కిందకి లాగేద్దాము, ఇలా ఏం లేదు. ఎందుకంటే ఎవరి స్ట్రీమ్కి అసలు లింక్ లేదు కదా, ఎవరి స్ట్రీమ్ వాళ్ళదే. సో మేమందరం చాలా సపోర్టివ్, ఒకరినొకరు చాలా సపోర్ట్ చేసుకుంటాం. అసలు ఎంత బ్లెస్డ్గా ఫీల్ అవుతామంటే, నువ్వు ఇది ప్రాబ్లం ఫేస్ చేసినావా, నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసినావు అంటే అందరు ఇంకా గ్యాదర్ అయిపోతారు. అంటే ఒక ప్లేస్ అనే కాదు, లెటెస్ట్ టేక్ అవైలబుల్ లేకపోయినా కాల్లో ఉండడం అయినా, వీడియో కాల్లో అయినా మాట్లాడడం అయినా, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉండి. సో నాకు పర్సనల్గా ఒకప్పుడు ఉండేదేమో గర్ల్స్కి ఎనిమీస్ అని, ఇప్పుడైతే గర్ల్ సెక్యూర్ ఫ్రెండ్కి బ్లెస్సింగ్. ఫీమేల్ ఫ్రెండ్స్కి ది బెస్ట్ బ్లెస్సింగ్ అని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి, తాగినప్పుడు ఒక ఎక్స్ స్టోరీ తీసి మాట్లాడుకోవడం, వాడు ఎందుకు ఇలా చేశాడు, అలా ఎలా ఉంటుంది స్టోరీ, వాళ్ళు ఎలా ఏడుస్తూ చెప్తారా? వాళ్ళు లేదు, మా స్టోరీస్ అందరి గర్ల్స్వి సిమిలర్ స్టోరీస్ ఉంటాయి, సిమిలర్ స్టోరీస్ అందరివి, ఆల్మోస్ట్ చిన్న డిఫరెన్స్ కానీ అందరూ సిమిలర్ స్టోరీస్. అందరం మేము చాలా రిలేట్ చేసుకుంటాం. తెలుసు దీని తర్వాత ఇది జరిగి ఉంటుంది కదా అని అంటే, నాకు తెలుసు మావాడు కూడా అదే చేశాడు కాబట్టి ఇలానే ఉంటుంది, సిమిలర్గానే ఉంటాయి అందరి స్టోరీస్. సో పెద్దగా ఆశ్చర్యపోయేంత పెద్దగా మాకేం అనిపించవు. ఓకే, అందరూ ఒకేలానే ఉంటాయి కాబట్టి. ఓకే, మరి అందరూ ఒకటేలాగా ఉంటాయి, ఎందుకు బ్రేకప్లు అయి ఉంటాయి? డిపెండ్స్, సెట్ అవ్వక, లేదంటే చీట్ చేయడం వల్ల అయినా, లేదంటే సెట్ అవ్వక అయినా,
ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇదన్నారు అదన్నారు, ఇంట్లో వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, వాళ్ళు ఒక మాట అంటారు, ఈ పిల్ల ఒక మాట అంటది, లేదా ఆ అబ్బాయి ఒక మాట, ఇలా ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సి ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ సెట్ అవ్వకపోవడం అనేది 99% ఛాన్సెస్ ఉన్నాయి సెట్ అవ్వకపోవడం. ఒక 1% ఛాన్స్ ఉంది, అది ఎక్కడో బై మిస్టేక్ ఇలా ఇలా తగిలిపోయిందంటే ప్రేమ. set అవుతారు. అది ప్రేమ అని కూడా నేను అనలేను. ఇప్పుడు ఈ 99% వాళ్ళు గొడవ పడిన వాళ్ళు కూడా ప్రేమే, కానీ వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకంటే ప్రేమ మాత్రమే ఉంది, అండర్స్టాండింగ్ లేదు, కంపాటబుల్ లేదు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వేరే, వీళ్ళ లైఫ్ స్టైల్ వేరే, తిననుకునేది తిని చేయలేడు, తిననుకుని తిని చేయలేదు, ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, రిజల్ట్ వేరే ఉంటుంది. సో ప్రేమ ఉన్నా సరే ఇవన్నీ ఫ్యాక్టర్స్ డిపెండ్స్. ఎలా అంటే జనాలు ఓన్లీ ప్రేమ అని మాత్రమే అనుకుంటారు, కానీ నో, ఇట్స్ నాట్ అబౌట్ ప్రేమ, ఇట్స్ అబౌట్ కంపాటబిలిటీ. ఇద్దరివి డిఫరెంట్ మైండ్ సెట్ ఒక పాయింట్లోని వాళ్ళు చేరుకొని వాళ్ళు కంపాటబుల్ ఉండగలుగుతున్నారా అనేది పాయింట్. అది ఉంటే అప్పుడు లవ్ సక్సెస్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో మ్యాక్సిమం నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళందరినీ మాత్రం ఫెయిల్ అయింది ఇట్లానే కంపాటబుల్ ఇష్యూసే. వీళ్ళది వాళ్ళకి సెట్ కాదు, వాళ్ళకి వీళ్ళు సెట్ కాక ఇంకా